కానీ మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేసినందుకే నువ్వు ఇట్లా ముందుకు రాగలిగినావు. నా నిజంగా. సపోర్ట్ వాళ్ళు, అమ్మ, ఫ్యామిలీ. అమ్మ కూడా. అమ్మ మెయిన్ గా మమ్మీ కామెంట్స్ చదువుతుంది తెలుసా అవునా? తెలుగులో. అరే చిట్టి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అమ్మ అది అంటే అన్ని పిలుస్తుంది. అరే నేను పెళ్లి చేసుకుంటారట, అరే మీ అక్కని ఎవరో పెళ్లి చేసుకుంటారట. అమ్మది కామెంట్, అమ్మ వదిలే అమ్మ అంటే. అమ్మ కామెంట్లు కూడా చదువుతుంది అయితే. అయితే కామెంట్స్ పెట్టే వాళ్ళు జాగ్రత్త పెట్టండి కామెంట్స్. అమ్మ కూడా చదువుతుందంట. చదువుతుంది. నేను చెప్పాలంటే చెప్పినాను కదా నాకు తెలుగు సారు. మా మమ్మీ అమ్మ ఇది ఏంటిదమ్మా తెలుగులో ఏదో పెట్టినాను అంటే చెప్తుంది ఇది అని చెప్పేసి సరే అమ్మ అని. మా మమ్మీ మంచిగా 7th చదువుకుంది అప్పట్లోనే. అంటే అమ్మ అసలుకి చాలా మంది అమ్మలే ముందు సపోర్ట్ చేయరు. ఎందుకో తెలుసా? అంటే నా పిల్లని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళు ఎక్కువ బాధపడిపోతారు. అలాంటిది మీ మమ్మీ చక్కగా స్టాండ్ తీసుకొని ఒక బ్యాక్ బోన్ లాగా చెప్పాలి అంటే చెయ్యి అని చెప్పేసి అని అన్నా చూడు. నిజంగా హ్యాట్సప్. మా మమ్మీ అట్లా అనడానికి రీజన్ ఏంటంటే మా మమ్మీ దగ్గర నేను ఏది దాచిపెట్టాను. సూపర్. నాది ఏదన్నా అయినా అంటే ఏది దాచిపెట్టా అంటే కొన్ని బాధలు మాత్రం దాచిపెడతా. కానీ ఎవరైనా నన్ను ఏదన్నా అన్నా, పలానా వాళ్ళు ఇట్లా అంటున్నారన్నా, లేకపోతే పలానా జరిగిందన్నా ప్రతిదీ చెప్పేస్తాను నేను. మా అమ్మకి అర్థమవుతుంది. మా అమ్మకి కానీ అక్కకి కానీ ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు బాధపడేది కూడా కేవలం నా కోసం. అక్క బావ బాగుంటారా నీతో? బాగానే ఉంటారు. నేను ఎక్కువ మా బావతో మాట్లాడను. నేను అవునా? అసలు మాట్లాడను. మా అక్క వాళ్ళు పెళ్ళైన కానీ అసలు మా బావతో మాట్లాడను. అసలు వెళ్ళను. మా బావకి ఉన్నాడంటే నేను ఇటు సైడే ఉంటా. మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఓకే. మాట్లాడను మా బిడియమా బావగారంటే? అట్లే ఉండదు. అట్లా కనీసం మాట్లాడాను నేను అసలు. ఒక బావ ఎటైనా కనబడితే బాగున్నా అంటే ఎడిపోతాను అంటే ఎట్లేదు బావ అంతే. అంత మించి తప్ప వాళ్ళు మీ అక్క గానీ ఎందుకు అట్లా వీడియోస్ చేస్తున్నావు ఎప్పుడైనా అన్నారు?